72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రం ఏది? సో రీసెంట్గా 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించగా దాంట్లో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా నిలిచింది. సో 2024 సంవత్సరానికి సంబంధించి అన్నమాట. 2024 సంవత్సరానికి సంబంధించి తాజాగా ప్రకటించారు. సో ఆర్టికల్ 370ను ఎవరు డైరెక్ట్ చేశారంటే ఆదిత్య సుహాస్ గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370ను ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవగా ఇదే చిత్రంలో నటించిన యాక్ట్రెస్ అయిన యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం అయితే దక్కడం జరిగింది. ఓకేనా, ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిస్తే ఆ చిత్రంలో నటించిన యాక్ట్రెస్ అయిన యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం అయితే లభించింది. ఓకేనా, ఆ తర్వాత చందు ఛాంపియన్కు సంబంధించి చందు ఛాంపియన్ సినిమాకు సంబంధించి కార్తిక్ ఆర్యన్కు, బ్రహ్మయుగం సంబంధించి మమ్ముటికి ఇద్దరికి సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డు అయితే రావడం జరిగింది. ఓకేనా, ఉత్తమ నటిగా యామి గౌతమ్, ఉత్తమ నటుడుగా కార్తిక్ ఆర్యన్తో పాటు మమ్ముటి ఇద్దరు సంయుక్తంగా అయితే గెలుచుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. అదేవిధంగా తమిళ చిత్రమైన అమరన్ గాను రాజ్కుమార్ పెరియస్వామికి ఉత్తమ దర్శకుడు అవార్డు అయితే రావడం జరిగింది. రాజ్కుమార్ పెరియస్వామికి ఉత్తమ దర్శకుడు అవార్డు అయితే వచ్చింది. ఏ చిత్రంకు? అమరన్ చిత్రంకు. ఓకేనా, ఇవి రీసెంట్గా అనౌన్స్ చేసిన జాతీయ చలనచిత్ర అవార్డు. సో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, చూసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఏ ఏడాదికి సంబంధించి అంటే 2024 ఇయర్కి సంబంధించి 2026లో అనౌన్స్ చేశారు. మహిళా రైతుల సాధికారత కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? సో మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వారి సాధికారత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని భారతదేశంలోని ఒక రాష్ట్రం అయితే రూపొందించింది. ఆ రాష్ట్రం ఏంటంటున్నారు? ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 రాజస్థాన్. సో మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వారి సాధికారత కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం మహారాష్ట్ర. మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వారి సాధికారత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని అయితే రూపొందించింది. ఇది మనకు భారతదేశంలోని మొదటి రాష్ట్రం అనమాట. ఈ విధంగా మహిళా రైతుల సాధికారత కోసం చట్టాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఏ జిల్లా నుంచి జెండా ఊపి ప్రారంభించారు? సో రీసెంట్గా భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు అనేది హర్యానాలోని జింద్ జిల్లా నుంచి ప్రారంభమైంది. జింద్ జిల్లా నుంచి ప్రారంభించారు. సో ఇది మొత్తంగా మనకు 89 కిలోమీటర్ల పాటు అయితే నడుస్తుంది. జింద్ సోనిపత్ మార్గంలో నడవడం జరుగుతుంది. జూలై 17న మోడీ గారు ఈ మొట్టమొదటి హైడ్రోజన్ రైలుని అయితే ప్రారంభించారు. జింద్ ఎక్కడ ఉంది? హర్యానాలో ఉంది. హర్యానాలోని ఒక జిల్లా అనమాట. జింద్ పానిపట్టు మార్గంలో ఈ హైడ్రోజన్ రైలు మొత్తంగా 89 కిలోమీటర్ల మేర నడుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ మెట్రో రైలు వ్యవస్థ తన గ్రీన్ లైన్ మరియు పర్పుల్ లైన్లో డ్రైవర్ లేని రైలు కార్యకలాపాలను ప్రవేశపెట్టబోతుంది? సో రీసెంట్గా ఒక మెట్రో రైలు అనేది డ్రైవర్లెస్ రైలు అనేది ప్రవేశపెట్టబోతుంది గ్రీన్ లైన్ మరియు పర్పుల్ లైన్లలో. సో ఏ మెట్రో అని అడుగుతున్నారు? కలకత్తా మెట్రో గ్రీన్ లైన్ మరియు పర్పుల్ లైన్ వ్యవస్థలో రైలు కార్యకలాపాలు ఏవైతుంటాయో వాటిని డ్రైవర్ లేని రైళ్లను ప్రవేశపెట్టబోతుంది కలకత్తా మెట్రో. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, BWF సూపర్ 750 టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? సో రీసెంట్గా మనకు ఏదైతే ఈ సూపర్ 750 టైటిల్ ఉందో ఈ టైటిల్ను PV సింధు గెలుచుకోవడం జరిగింది. BWF సూపర్ 750 టైటిల్ను మన PV సింధు గెలుచుకున్నారు. సో ఈ విధంగా ఈ టైటిల్ గెలుచుకున్న తొలి ప్లేయర్గా నిలిచింది. సో ఇప్పటివరకు ఇండియా నుంచి ఎవరు కూడా ఈ BWF సూపర్ 750 టైటిల్ని అయితే గెలుచుకోలేరు. సో తొలిసారిగా PV సింధు అయితే ఈ టైటిల్ను గెలుచుకున్న తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 2026 ఫీఫా ప్రపంచ కప్లో ఏ జట్టు రన్నర్-అప్గా నిలిచింది? సో రీసెంట్గా ఫుట్బాల్ ప్రపంచ కప్ అయితే మూసింది. దీంట్లో ఏ టీం సెకండ్ ప్లేస్లో రన్నర్-అప్గా నిలిచింది అంటున్నారు? అర్జెంటీనా
ఫుట్బాల్ ప్రపంచ కప్లో రన్నర్అప్గా నిలిచింది. అయితే మొదటి స్థానంలో అంటే విజేతగా ఏ జట్టు నిలిచిందంటే స్పెయిన్ నిలిచింది. స్పెయిన్ మనకు ఫుట్బాల్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. సో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ ఫీఫా ప్రపంచ కప్ని అయితే నిర్వహిస్తుంటారు. సో దీనిలో భాగంగా స్పెయిన్ ఈ ఏడాది ఛాంపియన్గా నిలవగా స్పెయిన్ ఈ టైటిల్ను గెలుచుకోవడం ఇది రెండవసారి. సో తొలిసారిగా 2010లో స్పెయిన్ ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ను గెలుచుకుంటే తాజాగా 2026లో అర్జెంటీనాను ఓడించి గెలుచుకోవడం జరిగింది ఫుట్బాల్ ప్రపంచ కప్ను రెండవసారి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. రన్నర్అప్గా అర్జెంటీనా నిలిస్తే విజేతగా స్పెయిన్ నిలిచింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 3 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లు ఆడిన తొలి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? సో రీసెంట్గా ఫుట్బాల్ ప్రపంచ కప్ ముగిసిందని చెప్పుకున్నాం కదా. సో దీనిలో భాగంగా తొలి ఒక ప్లేయర్ ఉన్నాడనమాట. 3 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన తొలి ప్లేయర్ ఎవరని అడుగుతున్నారు. సో లియోనల్ మెస్సీ, అర్జెంటీనాకు చెందిన స్టార్ ప్లేయర్ అయిన లియోనల్ మెస్సీ 3 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన తొలి ఫుట్బాల్ ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఫుట్బాల్ ప్లేయర్ కూడా 3 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లు ఆడలేకపోగా తొలిసారిగా లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ప్లేయర్ అయిన లియోనల్ మెస్సీ 3 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లు ఆడిన తొలి ఫుట్బాల్ ప్లేయర్గా నిలిచాడు. ఏ టీంను ఇతను ఆడుతున్నాడు? అర్జెంటీనా దేశానికి అయితే ఆడడం జరుగుతుంది లియోనల్ మెస్సీ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ 2026 ఏ దేశంలో జరిగింది? 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ అనేది ఏ దేశంలో జరిగిందంటే లిథువేనియాలో ఏం జరిగింది? అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ జరిగింది. ఎన్నవ ఎడిషన్ ఇది? 37వ ఎడిషన్. 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ అనేది లిథువేనియా వేదిక జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విక్రమ్-1 ప్రయోగంతో ప్రైవేట్ కక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ఎన్నవ దేశంగా భారత్ నిలిచింది? విక్రమ్-1 ప్రయోగం అయితే ఇటీవల శ్రీహరికోట నుంచి అయితే ప్రయోగించారు. సో మొదటి ప్రైవేట్ రాకెట్ అనమాట. సో ఈ విధంగా ప్రైవేటు కక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది అంటే ప్రైవేటు రాకెట్ని ప్రయోగించిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది అని అడుగుతున్నారు. 3వ దేశం. సో గతంలో మనకు చైనా, అమెరికా చైనాలు మాత్రమే ప్రైవేటు కక్ష ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, ప్రైవేట్ రాకెట్లు పంపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అమెరికా, చైనాలు. ఆ తర్వాత భారతదేశం మాత్రమే ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించిన 3వ దేశంగా నిలిచింది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-1 ప్రయోగాన్ని అయితే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ మైనార్టీల కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జాతీయ మైనారిటీల కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారంటున్నారు. ఆప్షన్ 1 హర్జీత్ సింగ్ గ్రేవాల్, ఆప్షన్ 2 ఇక్బాల్ సింగ్ లాల్పురా, ఆప్షన్ 3 మునవారి బేగం, ఆప్షన్ 4 ఈ సౌజా టిక్లో. సో ఇటీవల జాతీయ మైనారిటీల కమిషన్ చైర్పర్సన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ గారు అపాయింట్ అయ్యారు. హర్జీత్ సింగ్ గ్రేవాల్ గారు దేనికి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు? జాతీయ మైనారిటీల కమిషన్కు చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు ఎవరు ఉండేవారంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ఈ జాతీయ మైనారిటీల కమిషన్ చైర్పర్సన్ ఉంటే అతని స్థానంలో హర్జీత్ సింగ్ గ్రేవాల్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎప్పుడు ఏర్పడింది మరి జాతీయ మైనారిటీల కమిషన్ అంటే 1992లో ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.